తెనాలి రామకృష్ణదేవరాయల సభలో ప్రసిద్ధుడైన మంత్రి మరియు కవి. అతని తెలివితేటలు, హాస్యభరితమైన బుద్ధి చాతుర్యం రాజు మరియు సభికులను ముగ్ధులను చేసేవి. ఒకరోజు ఒక ధనవంతుడైన వర్తకుడు రాజసభకు వచ్చి ఒక అద్భుతమైన బంగారు హంసను బహూకరించాడు. ఆ హంస చాలా అందంగా చేయబడింది. దాని రెక్కలు నిజమైన బంగారంలా మెరుస్తున్నాయి మరియు కళ్ళు వజ్రాలతో పొదగబడి ఉన్నాయి. రాజు దానిని చూసి ఆనందించాడు మరియు వర్తకుడిని ప్రశంసించాడు. కాని వర్తకుడు తన మోసపూరిత స్వభావానికి పేరొందినవాడు నమస్కరించి చెప్పాడు, మహారాజా, ఈ హంస సాధారణమైనది కాదు. ఇది మాయా హంస. ప్రతి ఉదయం ఇది బంగారు గుడ్డు పెడుతుంది. దాని యజమానిని ప్రతిరోజూ ధనవంతుడిని చేస్తుంది. రాజు ఆనందంతో వర్తకుడికి బంగారం మరియు రత్నాలను బహూకరించాడు. అతను తన సేవకులకు బంగారు హంసను రాజు తోటలో ఉంచి దానిని జాగ్రత్తగా చూసుకోవడానికి ఆదేశించాడు. మరుసటి ఉదయం రాజు ఉత్సాహంతో తోటకు వెళ్లి బంగారు గుడ్డు సేకరించాలనుకున్నాడు. కాని అతనికి ఆశ్చర్యంగా హంస ఏ గుడ్డు పెట్టలేదు. ఇది సమయం పట్టవచ్చని అనుకున్నాడు. మరో రోజు వేచి ఉన్నాడు. ఇంకా ఏమీ లేదు. ఒక వారం గడిచిన తర్వాత కూడా బంగారు గుడ్లు లేవని గమనించాడు. తను మోసపోయాడని రాజుకు అర్థమైంది. కోపంతో అతను వర్తకుడిని పిలిచాడు. కాని అతను ఇప్పటికే రాజ్యం నుండి పారిపోయాడు. రాజు అవమానంతో తన సైనికులకు మోసగాడిని కనుగొనమని ఆదేశించాడు. ఇంతలో సభికులు ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ, కొందరు రాజు అటువంటి మోసానికి నమ్మినందుకు నవ్వుతున్నారు. రాజు బాధను చూసి తెనాలి రామ వర్తకుడికి పాఠం నేర్పించాలని మరియు రాజు గౌరవాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నాడు. అతను రాజు వద్దకు వెళ్లి చెప్పాడు, మహారాజా, చింతించకండి. ఈ హంస నిజంగా మాయా హంసగా మారేలా చూస్తాను. రాజు ఆసక్తితో తెనాలికి హంసను జాగ్రత్తగా తీసుకునేలా అనుమతించాడు. ఆ రాత్రి తెనాలి రహస్యంగా బంగారు హంసను తన ఇంటికి తీసుకువెళ్లాడు. మరుసటి ఉదయం అతను సభకు తిరిగి వచ్చి ఉత్సాహంతో ప్రకటించాడు, మహారాజా, హంస బంగారు గుడ్డు పెట్టింది. రాజు ఆశ్చర్యచకితుడయ్యాడు మరియు త్వరగా వెళ్లి చూశాడు. నిజంగా హంస పక్కన ఒక బంగారు గుడ్డు ఉంది. ఆనందంతో అతను తెనాలి రామాను ప్రశంసించాడు. మరుసటి రోజు మరొక గుడ్డు కనిపించింది మరియు ఇది ఒక వారం పాటు కొనసాగింది. రాజు ఆనందించాడు మరియు సభికులు ఆశ్చర్యపోయారు. ఒకరోజు హంస నిజంగా మాయా హంసగా మారిందని విన్న దురాశాపరుడైన వర్తకుడు రాజ్యానికి తిరిగి వచ్చాడు. అతను దానిని తిరిగి దొంగిలించగలిగితే అతను మరింత ధనవంతుడవుతానని అనుకున్నాడు. ఆ రాత్రి అతను హంసను తీసుకోవడానికి రాజు తోటలోకి దూరాడు. కాని తెనాలి రామ అతనికోసం ఎదురు చూస్తున్నాడు. వర్తకుడు హంసను తాకిన వెంటనే కావలిదారులు అతన్ని చుట్టుముడుతారు. తెనాలి యొక్క ప్రణాళిక గురించి తెలిసిన రాజు కనిపించి వివరణ కోరాడు. తెనాలి నవ్వుతూ చెప్పాడు, మహారాజా, ఈ హంస ఎప్పుడూ మాయా హంస కాదు. నిజమైన మోసగాడిని బయటకు తీయడానికి నేను ప్రతి ఉదయం ఒక బంగారు గుడ్డు దాని పక్కన ఉంచాను. మోసగాడు చేతులు కట్టబడి క్షమాపణ కోరాడు. తెనాలి తెలివితేటలతో ప్రభావితమైన రాజు వర్తకుని ధనం జప్తు చేసి రాజ్యం నుండి బహిష్కరించాడు. నవ్వులు, చప్పట్లతో ఆస్థానం మరోసారి తెనాలి రాముడి ప్రతిభను జరుపుకుంది.